రాష్ట్రంలో డొమెస్టిక్ వర్కర్స్ కి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ అబిడ్స్ లో అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు మంత్రి. డొమెస్టిక్ వర్కర్ సమస్యలు తీర్చడానికి త్వరలోనే కమిటీ వేస్తామని చెప్పారు. విదేశాల్లో ఉన్న డొమెస్టిక్ వర్కర్స్ చట్టాలను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. కార్మికుల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు మంత్రి. దేశంలో మొదటిసారిగా కోల్ వర్కర్స్ కి పెన్షన్ తీసుకురావడంలో దివంగత కాకా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు వివేక్. డిమాండ్ల సాధన కోసం గిగ్ వర్కర్స్ 15 ఏళ్లు పోరాటం చేశారని, వాళ్ల పోరాటానికి ఫలితంగా ఇటీవల చట్టం వచ్చిందని చెప్పారు మంత్రి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, పౌర హక్కుల నేత హరగోపాల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇన్ని డిమాండ్స్ రేజ్ చేయడం జరిగింది. కానీ నేను వర్గీస్ గారు వచ్చినప్పుడు నేను చెప్పిన, అరే నేను మంత్రి అయ్యి సుమారు సంవత్సరం అవుతుంది, నేను ఎంత లేట్ వచ్చింది ఏం సంగతి అని చెప్పి నేను అడగడం జరిగింది. సంజయ్ గారు, ఈ చట్టం చేసేది మేము, ఇక్కడ మా దగ్గర కావాలి. ఫస్ట్ మా డిపార్ట్మెంట్కి వస్తే మేము కూడా ఇప్పుడే మీరు అన్నారు కదా, వీక్ వర్కర్స్కి 15 సంవత్సరాలే వాళ్ళు పోరాటం చేసి అందరు అర్థం చేసుకొని ఒక మంచి చట్టం ఏదైతే తీసుకొచ్చామో ఆ చట్టం ప్రకారంగానే గిగ్ వర్కర్స్ అందరికీ న్యాయం జరిగేలాగా చేస్తున్నాం. సో మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు, మన గృహకల్ప కార్మికులకు కూడా భద్రత కల్పించాలి, వీళ్ళందరికీ మినిమం వేజెస్ వేతనాలు కల్పించాలి, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా కల్పించే అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలి. నేను ఒక కమిటీ వేసి డెఫినెట్లీ మీరు ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో అతి త్వరలోనే ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మీరైతే డిమాండ్ చేసి మీకు సంవత్సరం అయింది నన్ను కలవని, కానీ మీరేమో యాక్ట్ ఏమో 2 నెలల్లో కావాలంటున్నారు. ఎట్లయితే అది కరెక్ట్గా. సో మనం కూడా ఎందుకంటే చాలా చోటు ఇప్పుడే మన కోదండరామ్ గారు, హరిగోపాల్ గారు ఏదైతే చెప్పారో, మన గృహ కార్మికులు నిజంగానే 14-15 గంటలు పనిచేస్తారు. హాలిడేలు ఉన్నాయి కొన్నిసార్లు. మీరందరూ ఏదైతే కష్టపడుతారో మీరు మంచిగా కష్టపడతారని చెప్పి మాకందరికీ కొంచెము ఫ్రీడమ్ ఉంటుంది అన్నమాట. బయటికి పోయి పని చేయడము, ఇంకా ఇతర పనులు చేసుకోవడానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు మా వైఫ్ అంటే నా సత్యమని ఎప్పుడు చెప్తా ఉండేది, ఒక గృహకల్ప కార్మిక అంటే మన కుటుంబ సభ్యులు లెక్కనే చూసుకునే బాధ్యత మన పైన ఉందని చెప్పి వారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఎందుకంటే మీరు సహకరించకపోతే నిజంగానే ఏ ఇల్లు నడవదు, ఎక్కడ కూడా నడవదు ఇల్లు. సో మీరు ఏదైతే క్రమశిక్షణతో పనిచేయడము, ఎందుకు ఒక భరోసా ఉంటుంది, ఒక యజమానికి ఒక గృహకర్త కార్మికుల పైన ఒక భరోసా ఉంటుంది. మొత్తం ఇల్లు కూడా మీ చేతిలో పెట్టేసి బయటికి పోతుంటారు. సో ఏదైతే ఆ భరోసా ఉంటుందో మీ పైన, మీరు అందరినీ కూడా చూసుకునే బాధ్యత కూడా వారి పైన ఉంటుంది. సో మీరు ఇది ఏదైతే కోరుతున్నారో ఇవి డెఫినెట్లీ చట్టం ప్రకారంగా చేసే అవసరం ఉన్నది. ఈ రేషన్ కార్డ్ సిస్టమ్ ఏదైతే మన దేశంలో నడుస్తుందో, ఫేర్ ప్రైస్ షాప్ సిస్టమ్, వారే కేంద్రంలో మంత్రివర్గం ఉన్నప్పుడు ప్రారంభించారు. మళ్ళీ ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఇంట్రడ్యూస్ చేయాలంటే మా నాన్నగారే అప్పుడు ఆ రోజులలో వర్కర్స్ని కొట్లాడి ఆ పెన్షన్ ఇచ్చడంలో ఆయననే మంత్రివర్గంగా పెన్షన్ ఇచ్చడం జరిగింది. తర్వాత అన్ఆర్గనైజ్డ్ లేబర్, వారికి కూడా పిఎఫ్ కల్పించాలి, ఒక్కరోజు కూడా పనిచేస్తే వారికి కూడా పిఎఫ్ కల్పించాలని చెప్పి వారు యూనియన్ లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఆ చట్టం తీసుకురావడం జరిగింది. నాకు ఒక అవకాశం వచ్చింది. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడము, టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు మినిమం వేజెస్ చేంజ్ చేయలేదు. కానీ నాకు అవకాశం వచ్చి నేను ఈ మినిమం వేజెస్ యాక్ట్ కూడా మినిమం వేజెస్ కూడా రివైజ్ చేసి మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. ఒక ఏదైతే మీరు కష్టపడి పనిచేస్తారో మీరు కూడా నవ్వుకుంటా యజమానులకు వారికి ఏదైతే సహాయపడతారో అదంతా కూడా గుర్తింపు చట్టం ప్రకారంగా కూడా తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి మీరు ఏదైతే కోరుతున్నారు. డెఫినెట్లీ నేను ఈ కమిటీ వేసి ఎట్లా చేయాలి, ఎందుకంటే కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇవే 2 సెక్టర్స్ కాదు, అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్లో ఇంకా ఎక్కువ ఇలాంటి కార్మికులు ఉంటారు.
అన్ఆర్గనైజ్ సెక్టర్లో. సో అందరినీ కలిపి ఒక తాటిపై తీసుకొచ్చి ఒక చట్టం తీసుకొచ్చే అవసరం ఉన్నది.